అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 10th క్లాస్‌కి సంబంధించి థర్డ్ యూనిట్‌లోని హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ అంటే ఏ జంతువు ఏదో ఎలా తెలుసుకోగలం? ఎలా చెప్పగలం? జనరల్‌గా నేను అనుకోండి ఎలా చెప్తానంటే, నాన్న ఇది సింహం అంటారు దీన్ని. ఇదిగో ఇది చూడు ఇదేమో చిరుతపులి. క్షమించాలి బెంగాల్ టైగరు. ఇదొచ్చేసి ఏందంటే చిరుతపులి, లేపర్డ్. దీనికి ఒంటి నిండా మచ్చలుంటాయి. ఇక్కడ నువ్వు చూసినట్లయితే దీనికి చారలుంటాయి. దీనికైతే జూలు ఉంటుంది. ఇంకా దీనికి దీని ఏందంటే ఎలుగుబంటి అంటారు. ఇంగ్లీష్‌లో బేర్ అంటారు. దీన్ని హైనా అంటారు. దీనొచ్చేసి మొసలంటారు. దీనొచ్చేసి ఏందంటే కమీలియన్ అంటే రంగులు మార్చేటటువంటి జీవి అన్నమాట ఇది. చక్కగా ఏం చేస్తుంది, రంగుల్ని ఎట్లా కావాలంటే అలా పరిసరానికి తగ్గట్టుగా, సపోజ్ అది కొమ్మ మీద ఉందనుకోండి, అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కొమ్మలు ఇవన్నీ ఆకులు ఆ రంగులోకి మారిపోయిద్ది. ఆ రంగులోకి మారిపోయి మనకు కనబడకుండా ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఊసరవెల్లి అంటారు. ఇక్కడ మీకు కనబడుతుంది ఏదైతే జంతువు ఉందో ఊసరవెల్లి అంటారు. బల్లి అంతే ఉంటుంది. అండ్ మోస్ట్ బల్లి లాగుంటుంది. కాకపోతే బల్లికి ఏంటంటే వినడానికి కొంచెం చెవులు ఉన్నట్టు సైడ్లు ఉంటాయి. కానీ దీనికి మాత్రం ఏంటంటే చెవులు అనేవి ఉండవు. ఈ విధంగా నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇది సింహం అని, ఇది బెంగాల్ టైగర్ అని, ఇది చిరుతపులి అని, ఇది ఎలుగుబంటి అని, ఇది హైనా అని, ఇది మొసలని, ఇది వచ్చేసి ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా ఊసరవెల్లి అనేసి. మనం అంటూ ఉంటాం ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మారుస్తుంటాం. ఇక్కడ చూడండి మొసలైతే కన్నీరు గారుస్తుంది. ఇక్కడ హైనా అయితే నవ్వుతుంది. అండ్ బేర్కున్న బలం ఏంటంటే గట్టిగా వాటేసుకొని ఒక దెబ్బ నేలకేసి నేల వైపుగా మన నెత్తి మీద ఒక దెబ్బ వేసిద్ది. వేస్తే ఇంకంతే డైరెక్ట్గా పైకి పోవడం అనమాట. ఈ చిరుతపులి యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన మీద దూకి మనం గగ్గోలు పెడుతున్నా సరే మన మీద దూకుతా గాయపరుస్తా ఉంటుంది. వేరే జంతువులు అయితే మనకి పెట్టిన కేకల్ని బట్టి అవి ఏం చేస్తాయంటే మూవ్ అవుతాయి, భయపడతాయి. కానీ ఇది మాత్రం చిరుతపులి ఆ విధంగా ఉండదు. ఇక బెంగాల్ టైగర్కి వచ్చేసి ఈ విధంగా చారలు అయితే ఉంటాయి. సింహానికి జూలు అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా నేనైతే ఏ ఆటవిక జంతువును గుర్తించాలో ఈ విధంగా అయితే నేనైతే చెప్తాను. అయితే అదే విధంగా చెబితే ఇక్కడ మరి ఈ పోయం యొక్క అవసరం ఏముంది? కానీ క్యారోలిన్ వెల్స్ ఏం చేస్తున్నాడు అంటే చాలా డిఫరెంట్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా నవ్వు పుట్టిస్తున్నాడు అనమాట. మనల్ని నవ్వుకోవడానికి సీరియస్గా అన్ని పాఠాలు ఉంటే పాపం నెల్సన్ మండేలా గురించి చదివారు. ఆ తర్వాత మరి బ్లాక్ ఏరోప్లేన్ ఇలాంటివి, ద ఫస్ట్ ఫ్లైట్ అన్నీ కూడా పోరాట పటిమి చదివేస్తున్నారు. కాబట్టి కొంచెం నవ్వు తెప్పించే విధంగా ఉండేటటువంటి ఒక పోయం మనం ఇవ్వడం అయితే జరిగిందనమాట. హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్, ఏ జంతువు ఏదో ఎలా చెప్పగలము, ఎలా ఇతను చెప్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రైటర్ ఎవరైతే ఉన్నారో అతను ఎలా చెబుతాడో చూద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న బొమ్మను బట్టి సింహం గురించి చెప్పబోతున్నాడు అనేసి అర్థమవుతుంది. మొట్టమొదటిగా అసలు ఏంటో మనం చూద్దాం. దిస్ ఈజ్ హ్యూమరస్ పోయం సజెస్ట్ సమ్ డేంజరస్ వేస్ టు ఐడెంటిఫై. కొన్ని ప్రమాదకరమైన మార్గాలు అన్నమాట. ఏవి గుర్తించడానికి? వైల్డ్ యానిమల్స్ని గుర్తించడానికి. టు ఐడెంటిఫై వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ అంటే అడవిలో తిరిగేటటువంటి జంతువులు. వాటిని మీరు సరదాగా ఒక అడవికి షికారుకు వెళ్ళారనుకుందాం. అడవిలో షికారుకు వెళ్ళినప్పుడు మీకు కొన్ని జంతువులు ఎదురయ్యి ఇలా చేస్తే వాటిని మీరు అలా గుర్తించవచ్చు అని చెప్తారు క్యారోలిన్ వెల్స్ అనమాట. రీడ్ ఇట్ అలౌడ్ అండ్ కీపింగ్ టు ఏ స్ట్రాంగ్ అండ్ రెగ్యులర్ రిథమ్. చక్కగా ఇది ఎట్లా ఉంటుంది అంటే ప్రాసలో ఉంటుంది. చక్కగా మీరేం చేస్తారంటే పెద్దగా చదవండి, గట్టిగా చదవండి. అండ్ కీపింగ్ టు ఏ స్ట్రాంగ్ రెగ్యులర్ రిథమ్. దీంట్లో ఏముంటే ప్రాస అయితే మాత్రం ఉంటుంది. ఇక మొదలు పెడుతున్న క్యారోలిన్ వెల్స్. ఇఫ్ ఎవర్ యూ షుడ్ గో బై ఛాన్స్. అదృష్టమో దురదృష్టమో మీరు ఎప్పుడైనా సరే పొరపాటునో గ్రహపాటునో
టు ద జంగిల్ ఇన్ ద ఈస్ట్, తూర్పు దిక్కున ఉన్నటువంటి ఈ యొక్క అడవిల్లోకి గనక మీరు గ్రహపాటునో పొరపాటునో అదృష్టమో దురదృష్టమో మీరు గనక ట్రావెల్ చేయాల్సి వస్తే ఈ తూర్పున ఉన్నటువంటి అడవుల్లో, అండ్ ఇఫ్ దే షుడ్ టు యూ అడ్వాన్స్, అక్కడ మీకు మీ ఎదుటిగా మూవ్ అవుతూ వస్తున్నటువంటి ఏ లార్జ్ అండ్ టానీ బీస్ట్, టానీ అంటే ఏదైతే సింహం కలర్ ఉంటుందో ఆ కలర్నే టోనీ అనేది అంటాం. టోనీ TONY అదే విధంగా పలుకుతుంది, TAWNY కూడా అదే విధంగా పలుకుతుంది. ఏ లార్జ్ అండ్ టోనీ బీస్ట్, ఒక పెద్ద మృగం, చాలా పొడవుగా ఉంటుంది అండ్ పెద్దదిగా ఉంటుంది. అండ్ టోనీ బీస్ట్ అంటే ఏదైతే సింహం కలర్లో ఉంటుందో, టోనీ అంటే ఎల్లో బ్రౌనిష్ కలర్, ఏదైతే సింహం మనం చూసే ఉంటాం కొంచెం ఎల్లో మీద బ్రౌన్ అనే షేడ్స్, బ్రౌన్ షేడ్స్ ఉంటాయి అన్నమాట. ఏ లార్జ్ అండ్ టోనీ బీస్ట్. ఇఫ్ ఈ రోడ్స్ ఎట్ యూ, అది మీ ముందుకు వచ్చి, మీరేమో సరదాగా అడవిలోకి వెళ్తూ ఉంటారు తూర్పు దిక్కున ఉన్న అడవుల్లోకి, అప్పుడు మీకు ఏం జరుగుతుంది? ఏదో ఒక జంతువు తారసపడుతుంది. అది తారసపడ్డమే కాకుండా మీ ఎదుటికి వస్తుంది, వచ్చేసి గర్జించడం మొదలు పెడుతుంది. యాజ్ యు ఆర్ డయింగ్, ఎట్లా? దాని గర్జన వింటేనే చావు అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఆ రకంగా ఉంటే యూ విల్ నో ఇట్ ఈస్ ద ఏషియన్ లయన్. అప్పుడు అది ఏమని మీకు తెలుస్తుంది అంటే అది ఏషియాలో ఉన్నటువంటి సింహం అని మీకు తెలుస్తుంది. ఎట్లా కనుక్కోవాలంట? నాకేమో తెలియదు, ఊరక బొమ్మ చూపించేసి సింహం అని చెప్తే సరిపోయిద్ది అనుకున్నాను. కానీ ఇక్కడ క్యారోలిన్ వెల్స్ మాత్రం ఏం చెప్తున్నాడంటే, పొరపాటునో గ్రహపాటునో అనుకోకుండానో కావాలనో మీను గనక తూర్పు దిక్కున ఉన్నట్టు అడవుల్లోకి వెళ్తే, అక్కడ మీకు ఒక జంతువు తారసపడితే అంటే కనబడితే, ఆ జంతువు పారిపోకుండా మీ ఎదుటికి తొడగొట్టుకుంటా వస్తా గట్టిగా మీ మొహాన్ని గర్జిస్తే, ఆ గర్జనకే మీ ఊపిరి ఆగిపోయినట్టు, చావు ఎదురుపడినట్టు ఉంటే దానినే సింహం అంటారు అనేసి క్యారోలిన్ వెల్స్ అయితే ఈ విధంగా మనకి నేర్పించడం జరుగుతుంది. ఇంకా ఇంకా వేరే మృగాలు ఎలా ప్రవర్తిస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక క్యారోలిన్ వెల్స్ నెక్స్ట్ మనకు చెప్తాడు అనమాట. ఆర్ ఇఫ్ సమ్ టైమ్ వెన్ రోమింగ్ రౌండ్, ఇక మీరు అక్కడక్కడ చిన్నగా చుట్టూరా తిరుగుతున్నారనుకోండి, ఎక్కడ అడవిలోనే, ఏ నోబుల్ వైల్డ్ బీస్ట్ గ్రీట్స్ యూ, ఇంకో జంతువు వచ్చింది హాయ్, హలో, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఈ విధంగా పలకరిస్తుంది మిమ్మల్ని. విత్ బ్లాక్ స్ట్రైప్స్, చారలు ఉంటాయి, అదిగోండి చారలు ఉన్నాయి చూసారా, విఏ చారలు అనమాట, బ్లాక్ స్ట్రైప్స్ ఆన్ ఎల్లో గ్రౌండ్. దాని యొక్క చర్మం ఎలా ఉంటుంది? పసుపు పచ్చగా ఉంటుంది. దాని మీద ఈ యొక్క నల్లటి చారలు అనేవి ఉంటాయి. జస్ట్ నోటీస్, జస్ట్ ఏం చేయొద్దు, మీరు నోటీస్ చేస్తూ ఉండండి, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇఫ్ హీ ఈట్స్ యూ, అది మిమ్మల్ని తినేస్తుందో లేదో మాత్రమే జాగ్రత్తగా చూస్తూ ఉండండి. తింటా ఉన్నా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అప్పుడు ఏం తెలుస్తుంది మనకి? జస్ట్ నోటీస్ ఇఫ్ హీ ఈట్స్ యూ, దిస్ సింపుల్ రూల్ మే హెల్ప్ యూ లెర్న్. ఇంతే, చాలా సింపుల్. ఏం జరుగుతుంది? చాలా సింపుల్గా మీకు తెలుస్తుంది. మీరు అడవిలో ఏం చేస్తూ ఉంటారు? అలా ఇలా తిరుగాడుతూ ఉంటారు, ప్రశాంతంగా అయ్యి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద జంతువు వస్తుంది, నోబుల్ వైల్డ్ బీస్ట్, అది మృగం అన్నమాట. అది వస్తుంది, వచ్చేసి ఎలా ఉంటుంది? దాని చర్మం ఎల్లోగా ఉంటుంది, దాని మీద నల్లటి చారలు అనేవి పొడుగ్గా ఉంటాయి. అది వచ్చేసి ఏం చేస్తుంది? హాయ్ అంటుంది, అంతే. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏమీ లేదు, గమనిస్తూ ఉండడమే. అది గనక మిమ్మల్ని తినేసింది అనుకోండి, ఈ సింపుల్ రూల్ ద్వారా తెలుస్తుంది అదేంటంటే అది ఆ జంతువు బెంగాల్ టైగర్ అని. డిసన్ అంటే ఐడెంటిఫై, అంటే గుర్తించడం. ఆ రకంగా మీరు
గుర్తిస్తారు. ఏమనంటే మీరంతా కూడా బెంగాల్ టైగర్ లోపల కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత గుర్తించడం జరుగుతుంది. చాలా సింపుల్ రూల్ ఇది. కాబట్టి ఈ సింపుల్ రూల్ ద్వారా మీరేం చేయొచ్చంటే ఏదైనా జంతువు అడవిలో మీరు తిరుగుతున్నప్పుడు దగ్గరికి వచ్చి హాయ్ అని చెప్పి మిమ్మల్ని గనక తినిపడేస్తే ఈ సింపుల్ రూల్ ద్వారా మీకు బెంగాల్ టైగర్ అని ఆ జంతువు తెలుస్తుంది. ఇంత సింపుల్ విధానం ఉందని తెలియక మీకు ఇక్కడ బొమ్మలైతే నేనైతే చూపించి మరి ఫస్ట్ చెప్పడం జరిగింది. ఇంత సింపుల్ మెథడ్ అనేది ఉందని నాకైతే తెలియదన్నమాట. అసలు నాకైతే తెలియదు ఇంత సింపుల్ మెథడ్స్ ఉన్నాయని. నేర్చుకోవాల్సింది చాలా ఉంది క్యారోలిన్ వెల్ దగ్గర నుంచి. ఇక నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం మూడో జంతువు దగ్గరకు వచ్చామండోయ్. ఇఫ్ స్ట్రాలింగ్ ఫోర్త్ ఏ బీస్ట్ యూ వ్యూ. ఇఫ్ స్ట్రాలింగ్ అంటే సరదాగా షికారుకి మీరు వెళ్తున్నారు. ఎక్కడ? అడవిలో. ఏ బీస్ట్ యూ వ్యూ ఒక మృగం మీకు కనబడుతుంది. హూస్ హైడ్ అంటే ఇక్కడ చర్మం అని అర్థం అనమాట. దాక్కోవడం అనుకుంటారు. ఇక్కడ హైడ్ అంటే ఏంటంటే చర్మం. హూస్ హైడ్ విత్ స్పాట్స్ ఈజ్ పెప్పర్డ్. ఏదో మిరియాల పొడి చల్లినట్టుగా దాని మీద మనం మిరియాల పొడి చల్లుకుంటాం. చల్లినప్పుడు ఫుడ్ ఉంటుంది అనుకోండి, మిరియాల పొడి చల్లితే అదిగోండి ఇట్లా డాట్స్ పడతాయి. అట్లా చల్లినట్టుగా దాని మీద ఏముంటాయి? మచ్చలు ఉంటాయి. చూడండి మచ్చలు ఉన్నాయా? ఈ విధంగా మచ్చలు అనేవి ఉంటాయి. యాజ్ సూన్ యాజ్ ఈ లెఫ్ట్ ఆన్ యూ and you will know it is a leopard, it will do no good to roar with pain, he will only leap and leap again. చూడండి ఇక్కడ మీరు సరదాగా అడవిలో ఒక ట్రిప్ వేస్తున్నారు. చాలా చక్కగా హ్యాపీగా ఏం చేస్తున్నారు? అడవిలో పాపం మీకు పార్కులు లేవు, ఏమీ లేవు. అడవిలో మీరు షికారుకు వెళ్ళారు. అక్కడ మీకు ఒక మృగం కనబడింది. ఆ మృగం యొక్క చర్మం మీద మిరియాల పొడి చల్లినట్టుగా ఏముంది? మచ్చలు అనేవి ఉన్నాయి. అది చూడంగానే ఆనందంతో మీ మీద ఏం చేస్తుందంటే దూకుతుంది. యూ విల్ నో ఇట్ ఈస్ ద లెపర్డ్. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏమనంటే అది చిరుత పులి అని. ఇట్ విల్ డూ నో గుడ్ టు రోర్ విత్ పెయిన్. మీరు పాపం అది ఏం చేస్తుందంటే కురుకుతూ ఉంటుంది. మీరు ఎంత పెయిన్ బాధతో కేకలు వేస్తున్నా సరే అది దడవదు. అట్లానే కొరికి మీ మీదకి దూకుతానే ఉంటుంది. హీ విల్ ఓన్లీ లీప్ అండ్ లీప్ అగెయిన్. అదేం చేస్తుంది? మిమ్మల్ని అటు నుంచి అటుకి దూకుతా మిమ్మల్ని ఏం చేస్తుందంటే భయభ్రాంతులకు గురి చేస్తుంది. అది ఏం చేస్తుందంటే కొరికేస్తూ గాయపరుస్తా మిమ్మల్ని ఏంటంటే ఎంటర్టైన్ చేస్తుంది అనమాట. అలా చేసే ఈ యొక్క మృగాన్ని ఏమంటారంటే లెపార్డ్ అంటారు. ఈ లెపార్డ్ ఒంటి నిండా మచ్చలు ఉంటాయి. దాని చర్మం మీద మచ్చలు అనేవి ఉంటాయి. ఈ విధంగా మనకి రచయిత అయితే చక్కగా వివరించడం జరిగింది. చాలా సింపుల్గా చెప్పారు. ఆ విషయం నాకు తెలియక నేనైతే మీకు బొమ్మ చూపించి అదిగో ఇది చిరుతపులి, చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. చిరుతపులి అంటారు అనేసి చాలా కన్ఫ్యూజ్గా చెప్పడం అయితే జరిగింది. కానీ చాలా సులభంగా లెపార్డ్ అంటే లీప్ అని గుర్తు చేస్తూ క్యారోలిన్ వెల్ సింపుల్గా చెప్పాడు. లెపార్డ్ అంటే ఏం లేదు, చిరుతపులి అంటే ఏం లేదు, ఊరక నీ మీద గెంతిద్ది, లీపు లెఫ్ట్ అయిపోయింది అంతే. లీపు లెఫ్ట్ అనేసి చెప్పేశాడు అనమాట. ఈ విధంగా చాలా సింపుల్గా మీ మీదకి దూకుతూ ఉంటే అది లెపార్డ్ అవుతుంది. అలా కాకుండా చటుక్కున నోట్లో వేసుకొని తినేస్తేనేమో బెంగాల్ టైగర్ అవుతుంది. అలా కాకుండా మీ మొహం దగ్గరకు వచ్చి గట్టిగా గర్జిస్తూ ఉంటేనేమో సింహం అయిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా మనం అయితే ఈ మృగాల్ని గుర్తించడం అయితే జరిగింది. మిగతా మృగాల్ని కూడా ఇంతకన్నా సింపుల్గా గుర్తించడానికి క్యారోలిన్ వెల్స్ చెప్పేటటువంటి సూత్రాల్ని మనం గమనిద్దాం. ఈ విధమైన వివరణలు గనక మీరు వినాలి అనుకుంటే సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో గనక 10 లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఏవైతే టెక్స్చువల్ యాజ్ వెల్ యాజ్ సప్లిమెంటరీ రీడర్, గ్రామర్, సమరీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి ప్లేలిస్టులు ఏవైతే ఉన్నాయో అవి మీకు రిప్లైగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి.
అండ్ మిగతా ఏవైతే జంతువులు ఉన్నాయో ఆ జంతువులను చూద్దాం. ఇఫ్ వెన్ యు ఆర్ వాకింగ్ అరౌండ్ యువర్ యాడ్, మీ యొక్క ఇంటి చుట్టూరా స్థలంలో మీరు తిరుగుతున్నప్పుడు, సరదాగా తిరుగుతున్నప్పుడు, ఏదైనా వాకింగ్ చేస్తున్నప్పుడు, యు మీట్ ఏ క్రీచర్ దేర్, అక్కడ మీకు ఒక ప్రాణి కలుస్తుంది. హూ హాక్స్ యూ వెరీ వెరీ హార్డ్, అది ఎంతో ఆప్యాయంగా మిమ్మల్ని గట్టిగా వాటేసుకుంటుంది. ఎంత గట్టిగా వాటేసుకుంటుంది అంటే లోపల ఉన్న ప్రేవులు కూడా బయటకు వచ్చేటట్టు. బీ ష్యూర్ ఇట్ ఈస్ ఏ బ్రేవ్ బేర్, మీరు చాలా ధైర్యంగా ఉండాలి. అదేంటంటే ఎలుగుబంటి అన్నమాట అది. బీ ష్యూర్ ఇట్ ఈస్ ఏ బేర్, అది ఎలుగుబంటి. మీరు చక్కగా యాడ్లో ఏం చేస్తుంటారు, తిరుగుతూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక ప్రాణి వచ్చి ఆప్యాయంగా మిమ్మల్ని గట్టిగా వాటేసుకుంటుంది. ఆ వాటేసుకున్న జంతువు ఏంటంటే బేర్ అన్నమాట. మీకు ఇక్కడ కనబడుతుంది అది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ గెస్, మీకేమైనా సందేహం ఉందనుకోండి, ఏంది ఇలా వచ్చి వాటేసుకుంది ఎంత ఆప్యాయంగా ఉంటే, హీ విల్ గివ్ యూ జస్ట్ వన్ మోర్ కెరెస్, మరోసారి ఇంకొంచెం గట్టిగా వాటేసుకొని ఒక దెబ్బ నెత్తి మీద వేస్తే మీరు డైరెక్ట్గా టికెట్టే అనమాట, డైరెక్ట్గా పైకి టికెట్ వచ్చేస్తుంది. ఆ విధంగా కాబట్టి సింపుల్గా బేర్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ రూల్ తెలిసి ఉండాలి. ఏంటంటే అది గట్టిగా వాటేసుకొని ఒక దెబ్బేస్తుంది, పిసికేస్తుంది, మొత్తం లోపల ఉన్న బయటికి వస్తాయన్నమాట. అలాంటి జంతువు ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ అయితే అది బేర్ అని మీకు తెలుస్తుంది. తెలిసేదేం లేదు, తెలిసే నాటికి టికెట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత టు డిస్టింగ్ బీట్స్ ఆఫ్ ప్రీ. బీట్స్ ఆఫ్ ప్రీ అంటే తమ యొక్క ఏదైతే ఎరని లేదా తమ ఆహారాన్ని వేటాడేటటువంటి జంతువులు మనం గమనించడానికి, ఏవేవో డిఫరెన్సులు చూడడానికి, ఈ జంతువుల మధ్య మీకు డిఫరెన్సెస్ అనేవి తెలియడానికి ఏ నావిస్ మైట్ నాన్ ప్లస్. ఒక నావిస్ అంటే బిగినర్ అనమాట. నావిస్ అంటే బిగినర్, అప్పుడే ఒక పనిని నేర్చుకోవడానికి స్టార్ట్ చేసిన వాడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏ నావిస్ మైట్ బి నాన్ ప్లస్డ్ అని ఉండాల జనరల్గా అయితే ఇక్కడ పోయిట్ ఏం చేశాడంటే తాను చాలా అడ్వాంటేజ్ తీసుకొని చాలా విషయాలని ఏం చేశారంటే మిస్ చేశారు. మనకి ఇంతకుముందు లెఫ్ట్ అని ఉంది, LEAPT, దాన్ని కూడా మనకి స్పెల్లింగ్ అనేది ఆయన మార్చేశారనమాట. ఇక్కడ మనకు చూసుకుంటే LEPT ఉంది కదా, అది LEAPT అని ఉండాలా. ఇక్కడ LEP ఉంది కదా, అది LEAP అని ఉండాలా. ఇక్కడ కూడా LEAP ఉండాలా. మరి లెప్ అని ఎందుకు పెట్టారంటే లెపార్డ్ కోసం పెట్టాడు ఆయన. లెపార్డ్ ఏం చేస్తుంది, లెప్పు చేస్తుంది అనమాట. అందుకని లెపార్డ్ని లెప్ అన్నాడు. కానీ అక్కడ రాయాల్సింది లీప్ అని రాయాలి. ఇక్కడేమో LEAPT లెఫ్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే కొంచెం నవ్వించడానికి ఆ విధంగా కొన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం అయితే జరిగింది. ఏ నావిస్ మైట్ నాన్ ప్లస్ అంటే ఒక స్టార్టింగ్ పర్సన్, అప్పుడే స్టార్ట్ చేసే పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏ నావిస్ మైట్ బీ నాన్ ప్లస్డ్, బాగా కన్ఫ్యూజ్ అయిపోతాడు ఇవన్నీ తెలుసుకోవడానికి. పాపం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి అడవిలోకి వెళ్తే మరి మొహాన్ని గర్జిస్తే అది సింహం అని, లటుక్కున మింగేస్తే బెంగాల్ టైగర్ అని, మన మీద దూకి సావగొడితేనేమో అది చిరుతపులి అని, అలా కాకుండా గట్టిగా హత్తేసుకుంటే అది ఎలుగుబంటి అని. పాపం ఇవన్నీ తెలియాలంటే కొంచెం ఈజీయే, కానీ ఇక్కడ ఉన్న వాటిలో కొంచెం కష్టమైంది చెప్తున్నాడు అనమాట. ఈ నావిస్ మైట్ బి నాన్ ప్లస్డ్, కన్ఫ్యూజ్ అయిపోతాడయ్యా కొత్తగా ఉన్న వ్యక్తి. ద క్రొకడైల్ యూ ఆల్వేస్ మే టెల్ ఫ్రమ్ హైనాదర్స్. చూడు, ఇంత కన్ఫ్యూజన్లో క్రొకడైల్ హైనా ఉన్నాయి అనుకోండి, వాటిని చెప్పాలంటే ఎట్లా చెప్తాడు? హైనా కమ్ విత్ మెర్రీ స్మైల్స్. కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. మీరు చెప్పుకున్న కొంచెం కొత్తగా ఉండేవాడు తెలుసుకోవాలంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు. కానీ మీకు చిన్నగా అద్భుతంగా చెప్తా. ఏంటంటే హైనా నవ్వుతా వచ్చిద్ది, కాకపోతే ఆ నవ్వు పళ్ళల్లో రక్తం దాగుంటుందన్నమాట. రక్తం
అది ఆ చర్మ ఆ జంతువుల్ని తిని నవ్వుతూ ఉంటుందన్నమాట, రక్తంతో కూడిన ఫేస్తో. బట్ ఇఫ్ దే వీప్ దే ఆర్ క్రొకడైల్స్. మీకు చాలా సింపుల్గా చెప్తా, ఎనాబిస్ మైట్ బి నాన్ ప్లస్డ్. ఒక స్టార్టింగ్ వ్యక్తి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడయ్యా. కానీ నేనేం చేస్తా, నేను చాలా సులభంగా చెప్తాను, చాలా చాలా సులభంగా చెప్తా. ఎట్లా అంటే, నవ్వుతూ ఉందనుకో అది హైనా, అదిగో ఇక్కడ కనబడుతుంది. అది ఏడుస్తూ ఉందనుకో అది మొసలి. మొసలి కన్నీళ్లు కారుస్తుంది పాపం, అయ్యో అని దగ్గరికి వెళ్ళారనుకోండి దానికి ఆహారం అయిపోతాం అన్నమాట. కాబట్టి హైనా నవ్వుతూ వస్తుంది, మొసలి కన్నీళ్లు కారుస్తుంది, పాపం కన్నీళ్లు కారుస్తుంది కదా అని లేడీ పిల్లలు, జింక పిల్లలు దగ్గరికి వెళ్తాయి. అప్పుడు వాటి యొక్క మెడ పట్టేసుకొని నీళ్ళ లోపలికి లాక్కొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి పాపం చాలా కష్టపడతారు స్టార్టింగ్ వాళ్ళు. కానీ మీకు చెప్తున్నా, హైనా నవ్వుతూ ఉంటుంది, మొసలేమో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇవన్నీ క్రూర జంతువులు అయితే, ఇప్పుడు మనం చెప్పుకునే రంగులు మార్చే ఊసరవెల్లి మాత్రం అంత అపాయకరమైన జంతువు కాదనే చెప్పాలి. ద ట్రూ కమిలియన్ ఈ స్మాల్ కమిలియన్ అంటే ఊసరవెల్లి. జనరల్గా మనకి సినిమా టైటిల్ కూడా ఉంది, జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి ఊసరవెల్లి. అంటే రంగులు మార్చేస్తాయి. ఎలా మారుస్తాడు? పచ్చటి వాతావరణంలో పచ్చగా, ఎర్రటి వాతావరణంలో ఎర్రగా, నల్లటి వాతావరణం అంటే నలుపు బ్యాక్గ్రౌండ్లో నల్లగా అలా మారిపోతూ ఉంటుంది ఈ యొక్క కమీలియన్ ఊసరవెల్లి. ఏ లిజర్డ్ సార్ట్ ఆఫ్ థింగ్. ఎలా ఉంటుంది? ఇది బల్లిలాగుంటుంది. అండ్ హీ హాజ్ నాట్ ఎనీ ఇయర్స్ ఎట్ ఆల్. అయితే బల్లికి కొంచెం సైడ్లో కొన్ని రంధ్రాలు లాగా ఉంటాయి, చెవులు మనకు కనిపించవు కానీ, బట్ దీనికి మాత్రం చెవులు అయితే మాత్రం ఉండవు. అండ్ నాట్ ఏ సింగిల్ వింగ్. మరి రెక్కలు ఉంటాయి అనుకునేరు, రెక్కలు కూడా దీనికి ఏమీ ఉండవు, సింగిల్ వింగ్ అసలు కూడా ఉండదు. ఇఫ్ దేర్ ఈజ్ నథింగ్ ఆన్ ద ట్రీ. మీ చెట్టు దగ్గరికి వెళ్ళారు, చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చెట్టు మీద ఏమీ కనిపించలా, ఇట్ ఈస్ ద కమీలియన్ యు సీ. అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఊసరవెల్లి ఉంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకని? రంగులో కలిసిపోతుంది. ఏ రంగులో కావాలంటే ఆ రంగులోకి చర్మం అనేది మారిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఊసరవెల్లి ఆ విధంగా ఉంటుంది అనేసి క్యారోలిన్ వెల్స్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి క్యారోలిన్ వెల్స్ ఏ విధంగా మనకు నేర్పించారో ఈ జంతువుల గురించి చాలా అద్భుతంగా నేర్పించడం జరిగింది. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా జంతువుల్ని సులభంగా గుర్తించే విధానాన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఏంటంటే, మీరు అడవిలో షికారుకు వెళ్ళారు, ఆ షికారుకి వెళ్ళేటప్పుడు ఒక జంతువు పాపం ఆప్యాయంగా మీ దగ్గరికి వచ్చి గట్టిగా గర్జించడం మొదలుపెట్టింది. ఆ గట్టి గర్జనకే మీ ప్రాణాలు పోతే గనక అది గర్జించే సింహం అని, ఆసియాలో ఉంటున్నారని మీరు, అంటే ఆసియాలోని అడవిలోకి వెళ్ళారని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు గనక సరదాగా అడవిలో తిరుగుతూ ఉంటే చక్కగా వచ్చి మిమ్మల్ని లటుక్కున పట్టుకొని గుటుక్కున మింగేస్తే అది బెంగాల్ టైగర్ అని మీరు తెలుసుకోవాలని క్యారోలిన్ వెల్స్ యొక్క ప్రార్థన అన్నమాట. ఇక ఆ తర్వాత మీరు సరదాగా అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక జంతువు మీ మీదకి దూకి దూకి మీ దుంప తెంచితే అప్పుడు అది మీరు చిరుత పులి అని అర్థం చేసుకోవాలని క్యారోలిన్ వెల్స్ గారు చెప్పడం అయితే జరిగింది. మీరు మీ ప్రదేశాల్లో చక్కగా తిరుగుతుంటే ఒక జీవి వచ్చి ఆప్యాయంగా మిమ్మల్ని కౌగిలించుకొని ఆ కౌగిలింతలోనే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తే ఆ జంతువు మరేదో కాదు, ఎలుగుబంటి అని తెలుసుకోమని. అట్లానే నవ్వుతూ మీ దగ్గరికి వచ్చే జంతువు ఏదైనా ఉంటే అది హైనా అని, అలా కాకుండా పాపం కన్నీళ్లు కారుస్తుంటే అది మొసలి అని, అలా కాకుండా ఇవన్నీ కూడా పైన చెప్పుకున్నాయన్నీ మన ప్రాణాలని సింపుల్గా తీసేస్తాయి, అలా తెలుసుకోవచ్చు. అయితే పాపం క్యారోలిన్ వెల్స్ గారు ఇంత ఈజీ విధానాలు కాకుండా ఇంకొంచెం కష్టమైన విధానాన్ని చివరిలో చెప్పారు. ఏంటంటే, మీరు గనక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఏమీ కనబడకపోతే అక్కడ ఊసరవెల్లి ఉంది, కమీలియన్ ఉంది అని తెలుసుకోండి అనేసి చాలా కష్టమైన విధానాన్ని చెప్పారు. అంతకుముందు అంతా చాలా సులభంగా చెప్పారు, ఈజీగా చెప్పారనమాట. ఊరకనే
గర్జిస్తేనేమో సింహం అనేసి ఏషియన్ లయన్, అలా కాకుండా గుటుక్క మింగేస్తేనేమో బెంగాల్ టైగర్ అనేసి, అలా కాకుండా దూకి దూకి మనల్ని సావగొడితేనేమో చిరుతపులి అని, అలా కాకుండా వాటేసుకొని సావగొడితేనేమో బేర్ ఎలుగుబంటి అని, నవ్వుతూ చంపితేనేమో హైనా అని, ఏడుస్తూ చంపితేనేమో మొసలి అని, ఈ విధంగా చెప్పారు. చివరికి ఏంటంటే చాలా కష్టమైన విషయాన్ని ఏం చెప్పారంటే ఏది చెట్టు దగ్గరికి వెళ్ళారు, ఏది కనబడలేదు, మరి ఆ కనబడకపోతే అక్కడ ఊసర వెళ్ళి ఉంటుందనే విషయాన్ని, అంత కష్టమైన విషయాన్ని చివరిలో అయితే ముందు చాలా సులభమైన విషయాలు చెప్పుకుంటూ తర్వాత చాలా కష్టమైన విషయాన్ని క్యారోలిన్ వెల్స్ గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇక గ్లాసరీ విషయానికి వస్తే గ్రౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్ అని అర్థం. ఇక్కడ ఎక్కడ వాడారంటే చిరుతపులి, ఈ టైగర్ దగ్గర ఎల్లో చర్మం ఉంటుంది. హైడ్ అంటే స్కిన్ అనమాట. యానిమల్ స్కిన్ని హైడ్ అంటారు. ఇక గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఆ చర్మం ఏదైతే ఉందో దాని మీద మచ్చలు ఉంటాయి, చారలు ఉంటాయి అని చెప్పడానికి అది చెప్పారు. డిసర్న్ అంటే ఐడెంటిఫై అంటే గుర్తించడం అనేసి. పెప్పర్డ్ అంటే కవర్డ్ విత్ స్పాట్స్ అని ఇక్కడ అర్థం. అయితే ఒక ప్రాంతంలో పెప్పర్ చల్లినా కానీ ఇట్లా 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 పడతాయి కాబట్టి ఆ విధంగా ఉండేటటువంటి మచ్చలు అని చెప్పడానికి. కేరెస్ అంటే ఏ జెంటిల్ అండ్ లవింగ్ టచ్, ఒక ఆప్యాయతతో కూడినటువంటి స్పర్శ అనమాట కేరెస్ అంటే. నావీస్ అంటే కొత్తోళ్ళు అని అర్థం. బీ నాన్ ప్లస్డ్, ఇందాక చెప్పుకున్నాం కదా, బీ నాన్ ప్లస్డ్ అని ఉండాలి అనేసి, అంటే పజిల్డ్, కన్ఫ్యూజ్డ్ అనేసి అర్థం. సర్ప్రైజ్డ్ కూడా వస్తుందన్నమాట, ఆశ్చర్యపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం, గందరగోళానికి గురి అవ్వడం. ఇవి గ్లాసరీ అండి. తర్వాత కనుక మీరు గమనించినట్లయితే 45వ పేజీలో మీకు థింకింగ్ అబౌట్ ద పోయం అని ఒక 7 ప్రశ్నలు అనేవి కనబడతాయి. ఆ 7 ప్రశ్నల్ని మనం చర్చిద్దాం. ఒకసారి మనం ప్రశ్నలు చూడబోయే ముందు క్యారోలిన్ వెల్స్ చెప్పినటువంటి యానిమల్ సంబంధించిన డిస్క్రిప్షను, వాటి క్లూస్ అనేది ఒకసారి చూద్దాం. ఏషియన్ లైన్ సంబంధించి ఆయన ఏం చెప్పారంటే క్యారోలిన్ వెల్స్ వచ్చేసి చాలా పెద్దదిగా ఉంటుందనేసి, అట్లానే టోనీ బీస్ట్ అనేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ రోడ్స్ ఎట్ యూ యాజ్ యు ఆర్ డయింగ్, ఎట్లా గర్జిస్తుంది అంటే మన ప్రాణాలు పైకే పోతాయి, ఆ విధంగా గర్జించడం అయితే జరుగుతుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లార్జ్ అనే పెద్దది సింహం, అట్లానే టోనీ బీస్ట్ అనేసి చెప్పడం అయితే జరిగింది. రోడ్స్ ఎట్ యూ యాజ్ యు ఆర్ డయింగ్, అది చచ్చేటట్టుగా గర్జిస్తుంది అనమాట అది. తర్వాత బెంగాల్ టైగర్, నోబుల్ వైల్డ్ బీస్ట్ విత్ బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి అండ్ ఎల్లో గ్రౌండ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎల్లో గ్రౌండ్ అంటే చర్మం అనేది పసుపచ్చగా ఉంటుంది, దాని మీద ఏముంటుందంటే ఈ యొక్క చార్లు అనేవి ఉంటాయి. సింపుల్గా బెంగాల్ టైగర్ ఏం చేస్తుంది అంటే తినేస్తుంది. ఇదైనా పాపం గర్జించి చచ్చిన తర్వాత తింటదేమో కానీ ఇదైతే మామూలుగా లటుక్కున వేసేసుకోవడమే. లెపార్డ్ చిరుతపులి, ఇది బీస్ట్ విత్ స్పాటెడ్ హైడ్. ఇది ఎట్లా ఉంటుంది అంటే దీనికి ఒళ్ళంతా కూడా మచ్చలు ఉంటాయి. లీప్స్ ఆన్ యూ రిపీటెడ్లీ డిస్పైట్ యువర్ పెయిన్. జనరల్గా వేరే జంతువు ఏదైనా ఉంటే మన బాధను చూసి కొంచెం వెనక్కి తగ్గిద్ది, మన కేకలేసేది. ఈ లెపార్డ్ అనేది లీప్ ఏమన్నా లెపార్డ్ కదా, లెప్ అన్నాడు. అంటే ఇన్ని మన మీద దుముకుతానే ఉంటుంది, మన పెయిన్, మన కేకలు ఇవన్నీ అనవసరం దానికి. బేర్ క్రీచర్ దట్ హగ్స్ యూ వెరీ వెరీ హార్డ్. మన తెలుగులో ధృతరాష్ట్రుని కౌగిలి అని ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తాడంటే ఈ ఎలుగుబంటి ఎట్లా అయితే వాటేసుకుంటో అంతకన్నా భయంకరంగా ఉంటుంది ఈ ధృతరాష్ట్రుని కౌగిలి. ధృతరాష్ట్ర అనే వ్యక్తి ఏం చేస్తాడంటే గట్టిగా కౌగిలి ఇచ్చుకొని చంపేస్తాడనమాట. అట్లా ఇది కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ ఎలుగుబంటి గట్టిగా వాటేసుకుంటుంది, అవసరమైతే నేలకేసి ఒక దెబ్బ వేస్తుంది, దాంతో పై ప్రాణాలు పైకే పోతాయి అనమాట. గివ్స్ యూ వన్ మోర్ కేరియస్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్. ఇంకా డౌట్ ఉంటే ఇంకొంచెం గట్టిగా వాటేసుకునేది. మంచి స్పర్శ అనమాట, మెత్తని స్పర్శ ఇస్తుంది. ఆ మెత్తని స్పర్శకే ఒంట్లో ఉన్న ప్రేవులన్నీ బయటకు వస్తాయి అన్నమాట. తర్వాత క్రొకడైల్, ఈ హైనా అయితే నవ్వుతా వస్తుంది, క్రొకడైల్ అయితే ఏడుస్తూ ఉంటుంది. మనం దగ్గరికి వెళ్ళామో క్రొకడైల్కి, మొసలికి పండగే అయింది అనమాట. మొసలి కన్నీళ్లు గారుతాడు రావాడు అంటారు. అంటే దాని అర్థం ఏంది,
మనల్ని ఎరగా వేసుకోవడానికి వాడు బాధల్ని చెప్తాడు అంతే. మనల్ని పండగ చేసుకోవడానికి, మనల్ని తినేస్తాడు వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలిరా వాడితో అనేసి. కమీలియన్ అంటే రంగులు మార్చడం అనమాట. ఏ పరిస్థితికి తగ్గట్టుగా ఆ పరిస్థితికి రంగులు మార్చేస్తుంది ఈ యొక్క ఊసరవెల్లి. ఈ ఊసరవెల్లి ఎలా ఉంటుంది అంటే చిన్న బల్లి ఆకారంలో ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. దీనికి ఎలాంటి రెక్కలు కానీ చెవులు కానీ ఉండవు. ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ ఆన్ ట్రీ ఈజ్ ఎ కమీలియన్. చెట్టు మీద ఏమీ లేదనుకోండి, అక్కడ మనకి ఈ ఊసరవెల్లి ఉన్నట్టు అనమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి సమ్మరీ పార్ట్ అనేది మీరు చాలా సులభంగా నేర్చుకున్నారని భావిస్తున్నాను. పాపం క్యారోలిన్ వెల్స్ కూడా చాలా చక్కగా మనకి సులభంగా వివరించడానికి ఎన్నో ప్రాణాలుంటే తప్ప మనకి ఈ విధంగా అయితే నేర్చుకోలేం. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 45లో మనకి థింకింగ్ అబౌట్ పోయం అనేసి హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మరియు వాటి యొక్క సమాధానాలు రాయమని అయితే అడగడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది చాప్టర్ 3 సంబంధించింది. దయచేసి గమనించండి. చాప్టర్ 3లో ఈ యొక్క ప్రశ్నలు అయితే చాప్టర్ 3కి సంబంధించింది. ఇది చాప్టర్ 4లో అయితే మనకి అమందా ఉంది. చాప్టర్ 3కి సంబంధించింది ఇది. మొదటి ప్రశ్న వచ్చేసి మీకు పేజ్ నెంబర్ 45లో ఇది కనబడుతుంది. డస్ డైన్ రియల్లీ రైమ్ విత్ లయన్. ఇక్కడ మనకి పోయం గనక మనం చూసినట్లయితే మొట్టమొదట్లో టెక్స్ట్ బుక్లో కనుక మనం అయితే చూసినట్లయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఇక్కడ మనకి డైయింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అదిగోండి చూడండి, ఇక్కడ మీకు కనబడుద్ది అనమాట డైయింగ్ లయన్. ఈ రెండు ప్రాస అనేది కుదిరిందా? ఫస్ట్లో చెప్పడం ఏందో ప్రాస ఉంది, అద్భుతంగా ఉంది అనేసి చెప్పడం జరిగింది. మరి డైయింగ్ లయను అనేవి ఇవి ప్రాస అనేది మీకు ఏమైనా సెట్ అయినట్టుగా అనిపిస్తుందా అంటే కెన్ యూ సే ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ డస్? యాక్చువల్గా ఉందా ఈ రెండింటికి ప్రాస అనేది అని చూస్తే నో. డైయింగ్ లయను ఇక్కడ ఏమైనా లయింగ్ అని ఉంటే కుదిరిద్ది. ఇఫ్ యూ చేంజ్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ లయన్ బై స్పీకింగ్ యాజ్ లయింగ్ దట్ ఇట్ మే రైమ్ విత్ వర్డ్ డైయింగ్. అది ఇక్కడ డైయింగ్ లయన్కి సెట్ కాదు కానీ ఇక్కడ యథేచ్ఛగా పోయెట్ ఏం చేశాడంటే క్యారోలిన్ వెల్స్ చక్కగా వాడేసుకున్నాడు. ఎట్లా పడితే అట్లా వాడేసుకున్నాడు. మంచి సలహాలు ఇస్తానని చావు కొని తెచ్చుకునే సలహాలు ఇచ్చాడు. సింపుల్గా నేనైతే బొమ్మ చూపించాను, ఇతనైతే మాత్రం ప్రాణం తీసి అవి ఏంటో చూపిస్తున్నాడు. కాబట్టి మామూలు విషయం కాదు. చెప్పడం కూడా అట్లానే. ఇక్కడ మనం చూసుకుంటే ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ప్రాస ఏదైతే ఉందో రిథము లేదు, డైయింగ్ లయింగ్ అని ఉండాలి, లయన్ పెట్టేశాడు. కాబట్టి ఈ విధంగా అడ్వాంటేజెస్ అనేవి చాలా తీసుకున్నాడు ఈ యొక్క పోయెట్. క్వశ్చన్ నెంబర్ 2. హౌ డస్ ద పోయెట్ సజెస్ట్ దట్ యూ ఐడెంటిఫై ద లయన్ అండ్ ద టైగర్? వెన్ కెన్ యూ డూ సో అకార్డింగ్ టు హిమ్? చూడండి, ఇక్కడ హౌ డస్ ద పోయెట్ సజెస్ట్ దట్ యూ ఐడెంటిఫై ద లయన్ అండ్ టైగర్? వాట్ కెన్ యూ డూ అకార్డింగ్ టు హిమ్? చూడండి, పోయెట్ ఏ విధానంలో లయన్కి టైగర్కి మధ్య ఎట్లా కనుక్కుంటాం అంటే సింహం అయితే ఎట్లా కనుక్కుంటాం, టైగర్ అయితే ఎలా కనుక్కుంటాం? వెన్ కెన్ యూ డూ సో అకార్డింగ్ టు హిమ్? అవి ఎప్పుడైనా ఈ రెండింటిని మనం ఎప్పుడు గుర్తిస్తాం అంటే ఎప్పుడు వీటిని ఏంటంటే తారసపడతాయి, ఎలాంటి సందర్భంలో మనకు కనబడతాయి, ఎలాంటి సందర్భంలో మనం దీన్ని కనుక్కోవచ్చు అనేసి. ఏ లయన్ ఈజ్ లార్జ్ అండ్ టోనీ బీస్ట్. టోనీ అంటే చెప్పుకున్నాం కదా, ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ మీద బ్రౌన్ అయితే మనకి కొంచెం బ్రౌనిష్గా కనబడుతుంది లయన్ అనేది. ఏ బెంగాల్ టైగర్ హ్యాజ్ ఎ బ్లాక్ స్ట్రైప్స్ ఆన్ ఇట్స్ ఎల్లో కోట్. తన యొక్క ఈ పసుపచ్చటి చర్మం మీద ఏముంటాయి? చారలు ఉంటాయి. దీనికి బెంగాల్ టైగర్కి. ఏ లయన్ రోర్స్ వెన్ ఇట్ ఫాల్స్ అపాన్ ఇట్స్ ప్రీ. సింహం తన యొక్క తినే తిండి ఏదైతే ఉందో అనుకుంటుందో దాని ముందు గర్జిస్తుంది, ప్రాణాలు పోయేటట్టు చూస్తుంది గర్జనకి. వైల్ ఏ టైగర్ అటాక్ సైలెంట్లీ. టైగర్ అయితే చాలా చుట్టుకున అసలు ఏమి శబ్దం రాకుండానే మనల్ని గుట్టుక్కుని మింగేయాలని చూస్తుందన్నమాట. వీ కెన్ ఐడెంటిఫై ద టూ వైల్ రోమింగ్ ఇన్ ద జంగిల్. ఎప్పుడు కనుక్కోగలం ఈ రెండింటిని అంటే
మనం అడవిలో షికారుకి వెళ్ళినప్పుడు వీటిని మనం కనుక్కోగలం. డూ యూ థింక్ ద వర్డ్స్ లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద థర్డ్ స్టాంజా ఆర్ స్పెల్డ్ కరెక్ట్లీ? వై డస్ ద పోయిట్ స్పెల్ దెమ్ లైక్ దిస్? చూడండి, ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు అక్కడ లెపార్డ్కి సంబంధించి లెఫ్ట్ అండ్ లెఫ్ట్, ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ అనేది ఇది చూడండి, ఈ రెండు ఇవి కరెక్ట్గానే వాడారా లేకపోతే ఏంటది? ద వర్డ్స్ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ ఆర్ నాట్ కరెక్ట్ స్పెల్డ్ కరెక్ట్లీ. యాక్చువల్గా వీటిని కరెక్ట్గా అయితే మాత్రం స్పెల్ చేయాల. ద పోయిట్ హ్యాస్ స్పెల్డ్ దెమ్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద రిథమ్ ఆఫ్ పోయం. ఏదైతే ప్రాస్ ఉందో అది కంటిన్యూ చేయడానికి వాడడం అయితే జరిగింది. ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ లెఫ్ట్ అయితే LEAPT, లెఫ్ట్ ఏదైతే ఉందో లీప్ అనమాట. ఏంటంటే ఇవి కరెక్ట్, కాకపోతే ఏంటంటే అతను తన యొక్క పోయం ప్రాపర్గా వచ్చే విధంగా చూసుకోవడానికి ఈ విధానంలో రాయడం అయితే తప్పుగా స్పెల్లింగ్స్ అయితే రాయడం జరిగింది. ద పోయిట్ హ్యాస్ ఇంటెన్షనల్లీ స్పెల్డ్ దెమ్ ఇన్కరెక్ట్లీ టు క్రియేట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. లెప్ అన్నాడు, లీప్ బదులు లెప్ అన్నాడు. ఎందుకంటే లెపార్డ్ కాబట్టి లెపార్డ్ కాబట్టి ఏం చేస్తుంది, అది లెప్పు చేస్తుంది. కాకపోతే అక్కడ లీప్ అని ఉండాలి, లెప్పు చేస్తుందని చెప్పాలి. కాబట్టి లీప్ని కాస్త లెప్ అనేసి చెప్పడం అయితే జరిగింది. అది రిథమ్ పోయం యొక్క ప్రాసని ఏంటంటే మెయింటైన్ చేయడానికి ఈ రెండింటిని లెఫ్ట్ అనే దాన్ని LEAPT అనుంటే LEPTగా, LEAP ఉండాల్సిన దాన్ని LEPగా ఈ విధంగా అయితే ఉంచడం అయితే జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 4, డూ యూ నో వాట్ ఏ బేర్ హగ్ ఈజ్? బేర్ హగ్ గురించి మీకు తెలుసా? అంటే ఎలుగుబంటి యొక్క కౌగిలి. ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ అండ్ స్ట్రాంగ్ హగ్ సచ్ as bears are thought to give as they attack you. అవి ఎప్పుడైనా అటాక్ చేయాలనుకుంటే ముందు చేసేది అదే అనమాట, కౌగిలిస్తాయి. అగైన్ హైనాస్ ఆర్ థాట్ టు లాఫ్ అండ్ క్రొకడైల్స్ టు వీప్. అవి వాటి స్ట్రాటజీలు అనమాట. ఇప్పుడు సింహం ఉందనుకోండి, ఏం చేస్తుంది, గర్జిస్తుంది. లెపార్డ్ అయితే లెప్పు చేస్తుంది, అంటే దూకుతుంది. టైగర్ అయితే మాత్రం సైలెంట్గా పని కానిచ్చేస్తుంది, ఒక్కసారిగా మీద దూకేసి ప్రాణాలతోనే మింగిపడేసిద్ది అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ బేర్ హగ్, ఎలుగుబంటి అనేది ఏం చేస్తుంది, కౌగిలిస్తుంది. తన యొక్క ఏదైతే తినేటటువంటి ఏదైతే జంతువు కానీ మనిషిని కానీ ఏం చేస్తుందంటే ఎలుగుబంటి తాను గట్టిగా కౌగిలించుకుంటే హైనా ఉంటుంది, నవ్వుతుంది అన్నమాట. అది రక్తంతో తడిసి ఉన్నప్పుడు నవ్వితే ఎట్లా ఉంటుందో తెలుసా, చాలా భయంకరంగా ఉంటుంది. అట్లానే క్రొకడైల్స్, ఈ మొసళ్ళు అనేవి కన్నీళ్లు గారుస్తాయి. ఇవి వాటి స్ట్రాటజీస్, జంతువులు వాటి దగ్గరికి తెచ్చుకునేటటువంటి విధానాలు అనమాట. క్రొకడైల్ టీయర్స్ యాజ్ ఏ స్వాలో దేర్ విక్టిమ్స్. ఆ తర్వాత వాళ్ళని ఏం చేస్తాయంటే ఇవి ఏం చేయడం జరుగుతుంది అంటే వాటిని వేటాడతాయి, తినేస్తాయి, చంపేస్తాయి, బాధితులుగా మారిపోతాయి అన్నమాట ఎదుటిది. కాబట్టి మొసలి కన్నీరు గారుస్తున్నాడురా అని చెప్తాడు. అంటే ఏంటంటే వాడు మొసలి కన్నీరు కార్చడం అంటే అరే వాడు బాధపడుతున్నట్టు నటిస్తాడు, కానీ ఎప్పుడైతే నువ్వు దగ్గరికి వెళ్తావో వాడు నేను మోసం చేస్తాడురా అని మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఆర్ దేర్ సిమిలర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ పాపులర్ ఐడియాస్ అబౌట్ వైల్డ్ యానిమల్స్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్? మీ లాంగ్వేజ్లో ఇలాంటివి ఏవైనా ఉన్నాయా? మనం చెప్పుకుంటానే ఉన్నాం, ఓస వెళ్ళి రంగులు మార్చినట్టు అనేసి, అలానే మొసలి కన్నీళ్ళు అనేసి. ఏ బేర్ హగ్ ఈజ్ వెన్ ద బేర్ హగ్స్ హీస్ ప్రీ టైట్లీ విత్ బోత్ హ్యాండ్స్ అండ్ ప్రెసెస్ హిమ్ టు డెత్. బేర్ హగ్ అంటే ఏంటంటే ఈ యొక్క ఎలుగుబంటి గట్టిగా కౌగిలి అనమాట, గట్టిగా కౌగిలించుకుంటుంది. ఈ కౌగిలించుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఊపిరాడక అవయవాలు బద్దలై చనిపోవడం అయితే జరుగుతుంది. దేర్ ఆర్ ఇండీడ్ సిమిలర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ పాపులర్ ఐడియాస్ అబౌట్ వైల్డ్ యానిమల్స్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. ప్రతి లాంగ్వేజ్లో కూడా, హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఏముంటాయంటే ఇట్లాంటివి ఉంటాయి. మొసలి కన్నీళ్లు కార్చడం అంటే క్రొకడైల్ టియర్స్. ఈ పాపం మొసలి కన్నీరు కారుస్తుందని జంతువులు ఏం చేస్తాయంటే వాటి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది.
దగ్గరకు వచ్చి ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుందా అనేసి అవి దగ్గరకు వచ్చినప్పుడు వాటిని లటుక్కున పట్టుకుంటాయి, గుటుక్కున మింగేస్తాయి. కాబట్టి ఊసరవెల్లి రంగులు మార్చినట్టు అనేసి కూడా మనకు ఒకటి ఉంటుంది. ఊసరవెల్లి అనేది సినిమానే ఉంది. రంగులు మార్చినట్టు అంటే సందర్భానికి తగినట్టుగా ఎట్లా పడితే అట్లా రంగులు అనేది మార్చేసుకుంటాయి అన్నమాట. చెట్టు మీద ఉంటే పచ్చ కలర్లో ఉంటాయి, కొండ మీదకి వెళ్తే నలుపు కలర్లోకి మారిపోతాయి. ఎట్లా పడితే అట్లా తమ రంగునైతే మార్చేసుకుంటాయి ఇవి. లుక్ ఎట్ లైన్, ఏ నావిస్ మైట్ బి నాన్ ప్లస్డ్. చూడండి, ఏ నావిస్ మైట్ బి నాన్ ప్లస్డ్. హౌ వుడ్ యూ రైట్ దిస్ కరెక్ట్లీ? ఇది తప్పు అనే సంగతిని ఇక్కడ మనకు చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని కరెక్ట్గా ఎలా రాస్తారు? వై ఈజ్ ద పోయిట్స్ ఇన్కరెక్ట్ లైన్ బెటర్ ఇన్ ద పోయం? పోయంలో ఈ యొక్క ఇన్కరెక్ట్ లైన్ ఏదైతే ఉందో అది ఎందుకని కరెక్ట్ అని కరెక్ట్గానే వాడారు. వై ఈజ్ ద పోయిట్స్ ఇన్కరెక్ట్ లైన్ బెటర్ ఇన్ ద పోయం? కరెక్ట్గా వాడడం కంటే ఈ ఇన్కరెక్ట్గా వాడడమే బెటర్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అనేసి అడగడం అయితే జరిగింది. ద లైన్ ఏ నావిస్ మైట్ నాన్ ప్లస్ కెన్ బి రిటెన్ యాజ్ ఏ నావిస్ మైట్ బి నాన్ ప్లస్. నాన్ ప్లస్డ్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్డ్. ఇవన్నీ తెలియడంలో ఒక సాధారణమైన మొట్టమొదటిసారి తెలుసుకునేటటువంటి కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎలా అవుతాడు? మొసలి కన్నీరు కారుస్తుంటే అయ్యో పాపం అని దగ్గరికి వెళ్తాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. అదే హైనా నవ్వుతుంటే అబ్బా ఎంత ఆప్యాయంగా నవ్వుతూ అయ్యా సాధారణంగా వచ్చిందే మన దగ్గరికి అనుకుంటాం, కానీ పీక్కొని తినిద్ది. అట్లా ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు మనిషి. కానీ ఇక్కడ ఏంటంటే నావిస్ మైట్ బి నాన్ ప్లస్ అంటే నావిస్ మైట్ బి కన్ఫ్యూజ్. However, poet's incorrect line is better in the poem as it maintains rhyme scheme of the poem. ఏదైతే ప్రాస ఉందో ఆ ప్రాసని కంటిన్యూ చేయడానికి ఆ విధంగా అయితే ఉపయోగించడం జరిగిందనమాట. బై రైటింగ్ ఇట్ ఇన్కరెక్ట్లీ నాన్ ప్లస్ రైమ్స్ విత్ దస్, నాన్ ప్లస్ దస్తో రైమ్ అవడానికి ఆ విధంగా అయితే ఉపయోగించడం జరిగింది. కాబట్టి తప్పుగా వాడినప్పటికీ కూడా ఏంటంటే పోయంలో ఆ విధంగా పలకడానికి ప్రాస అనేది వాడబడ్డానికి ఆ విధంగా అయితే ఉపయోగించడం అయితే జరిగింది. కెన్ యూ ఫైండ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పోయిట్స్ టేకింగ్ లిబర్టీస్ విత్ ద లాంగ్వేజ్ ఈదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్? కెన్ యూ ఫైండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యూమరస్ పోయమ్స్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్? కాబట్టి ఈ విధంగా పోయిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా తీసుకువచ్చా, తప్పుగా రాసేసి నేను ప్రాస కోసం వాడాను ఇట్లా చెప్పొచ్చా, మీ లాంగ్వేజ్లో ఏమైనా ఉన్నాయా అట్లాంటివి అనేసి. వన్ కెన్ ఫైండ్ ప్లెంటీ ఎగ్జాంపుల్స్ ఇన్ పోయిట్రీ వేర్ పోయిట్స్ టేక్ లిబర్టీస్ విత్ లాంగ్వేజ్. ఇలాంటి స్వాతంత్రాన్ని వాళ్ళు తీసుకుంటారు పోయిమ్స్ రాసేటప్పుడు. దిస్ ఈజ్ కాల్డ్ పోయటిక్ లైసెన్స్. దీనికి ఒక పేరుంది, పోయటిక్ లైసెన్స్ అనేసి. ఈ పోయటిక్ లైసెన్స్ ప్రకారం ఏంటంటే భాషని కొంచెం అటు ఇటుగా వాడుకోవచ్చు. పోయిట్స్ టేక్ సచ్ లిబర్టీస్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ప్రాపర్ రైమింగ్ అండ్ రిథమ్. కొన్నిటికి రిథమ్ రాదు. ఏం సార్ ఇట్లా వాడుకోవచ్చు అంటే మన తెలుగు పాటలు వినండి, చక్కగా అర్థమవుతుంది. ఇట్లాంటి పోయిటిక్ లైసెన్స్ భయంకరంగా తీసుకుంటారు. ఓకే, పలకాల్సిన పదాన్ని విపరీతంగా పలికేస్తారు. ఎలా పలకాలైతే అలా పలుకుతారు, ఎలానో పలుకుతారు, దానికి అర్థం తెలియదు. ఓహో అలానా అని తర్వాత మనకి 4-5 సార్లు తర్వాత మన గ్రేటుడా అన్నాడు. గ్రేటు అనేది అట్లా ఎవరు వాడరు. కానీ పోయిటిక్ లైసెన్స్ మనకు ఒక పాటను గ్రేటాది గ్రేటుడా, వీరాది వీరుడా, శూరాది శూరుడా, ధీరాది ధీరుడా, గ్రేటాది గ్రేటుడా, అది పోయిటిక్ లైసెన్స్. గ్రేటాది గ్రేటుడా లేదు. కానీ ఆ ప్రాస మెయింటెనెన్స్ కోసం దేవిశ్రీ ప్రసాద్ గారు ఏం చేశారంటే కొంచెం పోయిటిక్ లైసెన్స్ని తీసుకున్నారు. అంటే రాసిన రైటర్ వేరే ఉండొచ్చు, బట్ ఈయన రూపొందించిన రాగానికి గాను లేదా రాసిన రైటర్ గాను పోయిటిక్ లైసెన్స్ తీసుకున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ఫాలోయింగ్ లైన్స్ ద వర్డ్ ప్రెస్డ్ ఈజ్ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెస్డ్. జనరల్గా ప్రెస్డ్ అని ఉంటుంది. ఈ ప్రెస్డ్ని ప్రెస్డ్ అని మనం పలుకుతాం జనరల్గా, కానీ పలకాల్సింది ప్రెస్డ్ అని పలకాలి. కాబట్టి రాసేటప్పుడు ఏం చేస్తాడంటే ఎవరైతే పోయిట్ ఉన్నాడో ప్రెస్డ్గా రాస్తాడు. కాకపోతే తప్పు కాదు, అదేమి పలికే విధానాన్ని ఆయన ఏం చేశాడంటే రిటర్న్గా రాసేసాడు. ఏ ట్రీ హూస్ హంగ్రీ మౌత్ ఈస్ ప్రెస్డ్ అగైన్స్ ఎర్త్ స్వెట్ ఫ్లోయింగ్ బ్రెస్ట్. అంటే ఏం లేదు, చెట్టు అనేది ఈ యొక్క నేలలో ఉంది అనేసి చెప్పడానికి ఇలా వాడుకున్నాడు అనమాట.
అదేం చేస్తుంది, ఇట్లా ఉండి భూమి యొక్క లోపల ఉన్న పాలను లాగేస్తుంది చెట్టు అనేసి దాని అర్థం అనమాట. మనం తెలుగులో కూడా చెప్పుకున్నాం కదా, దేవిశ్రీ ప్రసాద్ గారి పాట, గ్రేటాది గ్రేటుడా, శూరాది శూరుడా, వీరాది వీరుడా. జనరల్గా వీరాది వీరుడా, సూరాది సూరుడా, ధీరాది ధీరుడా ఓకే. గ్రేటాది గ్రేటుడా అయ్యాడు తెలుగులో లేదు, ఇంగ్లీషు మిక్సింగ్ కొట్టేశారనమాట. ఆ విధంగా పోయిటిక్ లైసెన్స్ అనేది తీసుకుంటారనమాట. క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చామండి. మచ్ ఆఫ్ ద హ్యూమర్ ఇన్ ద పోయం అరైజెస్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్. అసలు మనకి ఈ పోయంలో ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ వల్లే ఈ యొక్క నవ్వు అనేది పుడుతుంది. లెప్ లెప్ అని కానివ్వండి ఇలాంటివి. ఆల్దో ద ఐడియాస్ ఆర్ ఫన్నీ యాజ్ వెల్. అండ్ ఇతను చెప్పినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా నవ్వును పుట్టిస్తున్నాయి. ఇఫ్ దెర్ ఆర్ పర్టికులర్ లైన్స్ ఇన్ ద పోయం దట్ యూ ఎక్స్పెషల్లీ లైక్, కొన్ని లైన్లు ఏవైతే ఉన్నాయా మీకు నచ్చినవి, అండ్ షేర్ దీస్ లైన్స్ విత్ ద క్లాస్. మీ క్లాస్తో ఆ లైన్స్ పంచుకోండి. స్పీకింగ్ బ్రీఫ్లీ అబౌట్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ ద ఐడియాస్ ఆర్ లాంగ్వేజ్ దట్ యూ లైక్ ఫైన్ ఫన్నీ. ఇక్కడ మీకు ఐడియా నచ్చిందా, లేకపోతే ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ నచ్చిందా? ఐడియా ఏం ఐడియా? ప్రాణాలు పోగొట్టుకునే ఐడియా. సింపుల్గా ఎన్నిసార్లు ఆయన చెప్పిన ప్రకారం అయితే మనకు 1 డజన్ ప్రాణాలు కావాలా, అన్ని ప్రాణాలు ఉంటే తప్ప ఈ యొక్క ఆలోచన మీకు నవ్వు పుట్టించిందా, లేదా వాడినటువంటి భాష నవ్వు పుట్టించిందా? పోయిటిక్ లైసెన్స్ తీసుకున్నాడు. ద వే ద పోయిట్ హ్యాస్ యూస్డ్ లాంగ్వేజ్ అండ్ ఐడియాస్ ఇన్ ద పోయం ఈజ్ ఇండీడ్ హ్యూమరస్. చాలా నవ్వుని పుట్టిస్తాయి ఆయన ఉపయోగించినటువంటి ఏదైతే లాంగ్వేజ్ ఉందో. ద లైన్స్ ఫ్రమ్ ద పోయం దట్ అపియర్స్ టు బి ఫన్నీ ఆర్, బాగా నవ్వును పుట్టించినవి ఏంటంటే, ఏ నోబుల్ వైల్డ్ బీస్ట్ గ్రీట్స్ యూ. హలో అండి, హాయ్ అండి, బాగున్నారా అని ఓ జంతువు మనల్ని గ్రీట్ చేస్తుందంట. అది నవ్వు పుట్టించింది. ఎక్కడ ఏ జంతువు గ్రీట్ చేస్తుందో చూడండి. మనం చూసినట్లయితే ఏ నోబుల్ వైల్డ్ బీస్ట్ గ్రీట్స్ యూ, ఇక్కడ మనకి చారలు ఉన్నటువంటి బెంగాల్ టైగర్ చేస్తుంది ఆ పని. ఏ నోబుల్ వైల్డ్ బీస్ట్ గ్రీట్స్ యూ, అది బాగా నవ్వుని అనేది కలిగించింది. ద ఐడియా దట్ ఏ వైల్డ్ బీస్ట్ ఈజ్ గోయింగ్ టు వెల్కమ్ యూ ఈజ్ క్వైట్ ఫన్నీ. ఎవరు అనుకోరు ఒక దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి జంతువు మనల్ని ఆహ్వానిస్తుంది అంటే, అది బాగుంది. ద లాంగ్వేజ్ ఇన్ ద లైన్ ఈ విల్ ఓన్లీ లెప్ అండ్ లెప్ అగైన్ బికాజ్ ఇట్ ఈస్ లెపర్డ్ ఈజ్ వెరీ హ్యూమరస్. లెప్ అండ్ లెప్పు, లెప్పు లెప్పు చేస్తుందంటే లెపర్డ్ లెప్పు లెప్పు చేస్తుంది అనేసరికి మనకి నవ్వు పుట్టిస్తుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ లెప్ ఫ్రమ్ ద లెపర్డ్ జనరేట్స్ హ్యూమర్. ఆ విధంగా లెపర్డ్ లెప్పు లెప్పు చేస్తుంది అని ఏదైతే మనకు అనిపిస్తుందో అక్కడ రాయబడిందో అది బాగా బాగా నవ్వునైతే విపరీతంగా మనకి కలిగిస్తుంది అనమాట. ఈ విధంగా నవ్వు అయితే మనకి జనరేట్ అవుతుంది. ఇదండి టోటల్గా మీకు ఈ విధంగానే ప్రతి లెసన్ కూడా ఈ విధంగానే చెప్పబడింది. మీకు సింపుల్గా మీరు కనుక మొబైల్ చూస్తుంటే మీకు ఐ కార్డ్స్ అనేవి ఇట్లా వస్తాయి ఇక్కడి నుంచి. ఇప్పుడు ఇంకో 10 సెకండ్ల అట్లా తర్వాత మీకు ఏంటంటే ఎండ్ స్క్రీన్స్ అనేవి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ వీటిని యాక్సెస్ చేయలేకపోయినా సింపుల్గా మీరు 10 లింక్ అని గనక మీరు అడిగినట్లయితే కామెంట్ సెక్షన్లో రిప్లైగా ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే టైటిల్ ఉందో ఈ ఏదైతే వీడియో చూస్తుందో దాని టైటిల్ని క్లిక్ చేసిన మొబైల్లో మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు టోటల్ ఏవైతే సిలబస్ ఉందో యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.